సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అంతరిక్ష ప్రస్థానంలో నవశకం అనే అంశం గురించి తెలుసుకుందాం. భారత అంతరిక్ష ప్రస్థానంలో మొన్న కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటిదాకా దేశీయంగా అంతరిక్ష ప్రయోగాలన్నీ ఇస్రోనే చేపడుతోంది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ను రోదసిలోకి పంపి నవచరిత్రకు నాంది పలికింది. తద్వారా అమెరికా, చైనాల తర్వాత ప్రైవేట్ రంగంలో ఇలాంటి ఘనత సాధించిన మూడో దేశంగా ఇండియాను నిలబెట్టింది. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్, నాగభరత్లు 8 ఏళ్ల కిందట స్థాపించిన స్కైరూట్ 2022లో విక్రమ్-S పేరిట సబ్ ఆర్బిటాల్ ప్రయోగంతో తొలి అడుగు వేసింది. ఇప్పుడు ఉపగ్రహాల చేరవేతను పక్కాగా పూర్తి చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. బరువు తక్కువగా, బలంగా ఉండేలా కార్బన్ ఫైబర్తో నిర్మించడం, ఇంజిన్ భాగాలను 3Dలో రూపొందించడం విక్రమ్-1 ప్రత్యేకతలు. దానివల్ల తయారీ సమయం తగ్గడమే కాదు, ఖర్చు కూడా కలిసి వచ్చింది. 2 ఏళ్ల క్రితం చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ సైతం 3D ప్రింట్ ఇంజిన్తో తయారైన అగ్నిబాండ్ రాకెట్ను జయప్రదంగా పరీక్షించింది. ఇలాంటి స్టార్టప్ల విజయాలు అంతరిక్ష రంగ లక్ష్యాల సాధనలో భారతావనికి ఆశాదీపాలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో ఇండియా వాటా 2%. రాబోయే దశాబ్ద కాలంలో దాన్ని 10%కి పెంచాలని కేంద్రం సంకల్పించింది. అలాగే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ప్రస్తుతంతో పోలిస్తే 2033 నాటికి 5.5 రెట్లకు ఇనుమడింపజేయాలని నిశ్చయించింది. దేశాన్ని ఈ గమ్యానికి చేర్చడం ఇస్రో ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. పైగా చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ఇస్రోపై భారం తగ్గిస్తూ నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వడానికి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంపునకు కేంద్రం నిర్ణయించింది. అందుకే ఇన్స్పేస్ అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. దీనివల్ల గగన్యాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లు, పరిశోధనలపై ఇస్రో దృష్టి సారిస్తుంటే రాకెట్లు, ఉపగ్రహాల తయారీ, కొత్త సాంకేతికతల అభివృద్ధిలో ప్రైవేట్ కంపెనీలు ప్రధాన భూమిక పోషించేందుకు మార్గం ఏర్పడింది. ఇదంతా బాగానే ఉన్నా ప్రైవేట్లో వాణిజ్య ప్రయోగాల పరంగా మన ప్రయాణం ఇంకా ఊపందుకోవలసి ఉంది. ఇప్పుడు మన దేశంలో 400కు పైగా అంతరిక్ష స్టార్టప్లు ఉన్నాయి. ఈ రంగంలో FDI నిబంధనలను సడలించడంతో ఆయా సంస్థలు గట్టిగా నిలదొక్కుకోగలుగుతున్నాయి. తద్వారా సమర్థులైన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఉపాధి అవకాశాలు విరివిగా అందివస్తున్నాయి. అయితే 1-2 ప్రైవేట్ సంస్థలే సొంతంగా రాకెట్లను తయారు చేసి నింగికి తరలించే స్థాయికి ఎదిగాయి. అలాంటి వాటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కంకణబద్ధం కావాలి. స్పేస్-ఎక్స్ తరహాలో పునర్వినియోగ రాకెట్ల వైపు మళ్లడంతో పాటు చిన్న ఉపగ్రహ ప్రయోగాల్లో మన సంస్థలు ప్రపంచ నాయకత్వాన్ని అందుకునేలా ప్రోత్సహించాలి. దీర్ఘకాలిక ఆర్డర్లతో స్టార్టప్లకు స్థిరమైన మార్కెట్ కల్పించాలి. అదే సమయంలో వాటి వల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం వాటిల్లకుండా జాగరూకతతో మెలగాలి. ఇటీవల కాలంలో సీనియర్ శాస్త్రవేత్తల మూకుమ్మడి రాజీనామాలతో ఇస్రో ప్రధాన ప్రాజెక్టుల భవితవ్యం సందిగ్ధంలో పడుతోందన్న కథనాలు కలవరపరుస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు జీతభత్యాలు, ఇతర సదుపాయాల పరంగా ఇస్రో సైంటిస్టుల ప్రతిభా సామర్థ్యాలకు తగిన ప్రతిఫలాలను అందజేయాలి. ఈరోజు మనం అంతరిక్ష ప్రస్థానంలో నవశకం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.